యవనస్తులు కన్యకులుగా నటించేవారుగా ఉంటారు. అందరి ఎదుట సమాజంలో నటించేవారుగా ఉంటారు, కానీ అమ్మాయిలను అబ్బాయిలను ప్రేమించేవారుగా ఉంటారు. ఈ లోకానుసారమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. కన్యత్వాన్ని పాడు చేసుకునేవారుగా ఉంటారు. తను తాను మోసపరుచుకునేవారుగా ఉంటారు. తల్లిదండ్రులు మోసం చేసేవారుగా ఉంటారు. ఇరుగు పొరుగు వారిని బంధువులను మోసం చేసేవారుగా ఉంటారు. ఎవరైతే తమ కన్యత్వాన్ని కాపాడుకుంటారో, చిన్నపిల్లలైనా కానీ యవనస్తులైనా కానీ వివాహం అయ్యేంతవరకు ఎవరైతే పరిశుద్ధమైన జీవితం జీవిస్తారో వారిని దేవుడు ఆస్వాదించేవాడిగా ఉంటాడు. చిన్నపిల్లలు కానీ యవనస్తులు కానీ వివాహం అయ్యేంత వరకు పరిశుద్ధమైన జీవితం జీవించేవారుగా ఉంటే దేవుడు వారిని దీవించేవాడుగా ఉంటాడు. దేవుడు వారిని ఆస్వాదించేవాడుగా ఉంటాడు. కొంతమంది వివాహం అయిన తర్వాత భార్య ముందు నటించేవారుగా ఉంటారు. భర్తల ముందు భార్యలు నటించేవారుగా ఉంటారు. తన వివాహ జీవితాన్ని తాను కాపాడుకోకుండా భార్యాభర్తలైనట్టు నటించేవారుగా ఉంటారు, కానీ భార్యకు తెలియకుండా భర్తలు అక్రమ సంబంధాలు పెట్టుకునేవారుగా ఉంటారు. భర్తలు తెలియకుండా భార్యలు అక్రమ సంబంధాలు పెట్టుకునేవారుగా ఉంటారు. ఈ లోకానుసరమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. వివాహం అయినా కూడా భర్త కొరకు భార్య పరిశుద్ధంగా జీవించకుండా, భార్య కొరకు భర్త పరిశుద్ధంగా జీవించకుండా అనేక మంది పురుషులతోని అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ మనుషులు ఎదుట, భార్య ఎదుట, భర్త ఎదుట, బంధువులు ఎదుట, స్నేహితులు ఎదుట, అందరి ఎదుట, సమాజం ఎదుట భార్యాభర్తలుగా నటించేవారుగా ఉంటారు. తను తాను మోసపరుచుకుంటూ అందరి ముందు భార్యాభర్తలుగా నటించేవారుగా ఉంటారు. భార్యాభర్తలుగా నటిస్తూ ఈ లోకానుసరమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. అనేక మంది స్త్రీలతో, అనేక మంది పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకునేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, ఎవరైతే వివాహం అయిన తర్వాత భర్త కొరకు ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, భార్య కొరకు ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారిని దేవుడు దీవించేవాడుగా ఉంటాడు. దేవుడు వారిని ఆస్వాదించేవాడుగా ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు, పిల్లల తీరులో ఉండరు. యవనస్తులు తమ కన్యత్వాన్ని కాపాడుకోకుండా ఉండేవారుగా ఉంటారు. వివాహం అయిన తర్వాత కొంతమంది పరిశుద్ధంగా బ్రతకకుండా ఈ లోకానుసరమైన జీవితం జీవించేవారుగా ఉంటారు. అనేక మంది స్త్రీలతో, అనేక మంది పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకునేవారుగా ఉంటారు. దేవుడు అందుకే అంటాడు, చిన్నపిల్లలైనా కానీ, స్త్రీలైనా కానీ, పురుషులైనా కానీ, యవనస్తులైనా కానీ, వివాహం అయిన తర్వాత పెద్దలైనా కానీ, ముసలివారైనా కానీ ఎవరైతే పరిశుద్ధమైన జీవితం జీవిస్తారో వారిని దేవుడు దీవించేవాడిగా, దేవుడు వారిని